వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది జాబ్స్ అడ్డా. హైదరాబాదీ వాసులకు మంచి వేడి వేడి దమ్ బిర్యానీ లాంటి నోటిఫికేషన్ అనేది తీసుకొచ్చాను మీ ముందుకి. సింగరేణి కోలారీస్ కంపెనీ లిమిటెడ్, మన ఓన్ హైదరాబాద్లోనే సింగరేణి కోలారీస్లో రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ అయింది. అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. నోటిఫికేషన్ డేట్ కమెన్స్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 10/11/2025 నోటిఫికేషన్ అనేది స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 24/11/2025. సో ఈ మంత్ 24 వరకు అప్లికేషన్ అనేది ఓపెన్గా ఉంటుంది. 24 తర్వాత క్లోజ్ అయిపోతుంది. సో 24 వరకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళో అప్లై అనేది చేసుకోండి. సో బేసికల్గా ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి అండ్ యాజ్ వెల్ యాజ్ హార్డ్ కాపీస్ కూడా మనం సెండ్ చేయాలి. హార్డ్ కాపీ సెండ్ చేయడానికి 26/11/2025 అనేది లాస్ట్ డేటు. హార్డ్ కాపీస్ అనేది మీరు ఎప్పటికి సెండ్ చేయాలంటే, ఎక్కడికి సెండ్ చేయాలంటే జనరల్ మేనేజర్ పర్సనల్ EE&RC కొత్తగూడెం, ఈ పైన ఏదైతే పిన్ కోడ్ అది ఇచ్చారో సో ఆ లొకేషన్కి మీరు మీ హార్డ్ కాపీస్ అనేది పంపించేసేయండి. సో ఎవరెవరికి రిక్రూట్మెంట్ అనేది నడుస్తుంది అంటే అసిస్టెంట్ మేనేజర్ E&M అంటే ఎవరికైతే BE/R బీటెక్ అనేది ఉందో మెకానికల్లో కానీ ఎలక్ట్రికల్లో కానీ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో కానీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే అసిస్టెంట్ మేనేజర్ సివిల్లోను, జూనియర్ ఎగ్జిక్యూటివ్ E&M అన్నా కూడా సేమే. అక్కడైతే BE/R బీటెక్, ఇక్కడైతే డిప్లొమా అనమాట. డిప్లొమా ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఏదైతే ఉందో అది. నెక్స్ట్ సివిల్లో ఉంటుంది డిప్లొమా. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ సివిల్ అంటే డిప్లొమా చదువుకొని ఉండాలి. నెక్స్ట్ జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్. కాకపోతే ఇక్కడ నేను కొన్ని లైక్ మీకు ఇందాకనే చెప్పినట్టు హార్డ్ కాపీ సెండ్ చేయడానికి 26/11 అనేది లాస్ట్ డేటు. హార్డ్ కాపీస్ కూడా మీరు జనరల్ మేనేజర్ పర్సనల్కి పంపించేసేయండి. ఇంటర్నల్ క్యాండిడేట్స్ అంటే ఆల్రెడీ ఎవరైనా సింగరేణి దాంట్లో చేస్తున్న వాళ్ళు చేసుకోవాలి అంటే IJP చేసుకోవటానికి వాళ్ళకి ఎలాంటి ఏజ్ కన్స్ట్రైంట్ అనేది లేదు ఇంటర్నల్ క్యాండిడేట్కి అయితే. కాకపోతే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే అందరూ కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్స్ E&Mకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయన్నాడు? 23 వేకెన్సీస్ ఉన్నాయన్నాడు. అయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే ఈ 23 వేకెన్సీస్లో బైఫర్కేషన్ అనేది ఉంది. అంటే అన్రిజర్వ్డ్, లోకల్ అండ్ నాన్ లోకల్ అనేసి. ఇప్పుడు లోకల్ ఎవరవుతారు? ఎవరైతే తెలంగాణ స్టేట్లో ఉంటున్నారో. అలాగే కొన్ని డిస్ట్రిక్ట్ కూడా మెన్షన్ చేశాడు. ఆ డిస్ట్రిక్ట్ పేర్లు కూడా నేను చెప్తాను. వాళ్ళు తెలంగాణలో ఉంటూ వాళ్ళైతే లోకల్ కేటగిరీలో మీ అప్లికేషన్ అనేది మీరు వేసి సబ్మిట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు టోటల్గా అసిస్టెంట్ ఇంజనీర్ E&M అనే పొజిషన్కి 23 వేకెన్సీస్ ఉన్నా కూడా 22 వేకెన్సీస్ అనేది లోకల్ వాళ్ళకి రిజర్వ్ అయిపోయినాయి. అందులో కూడా బైఫర్కేషన్ అనేది మెన్షన్ చేశాడు. OC-కి 11, BCA-కి 2, BCB-కి 2, SC ST డిఫరెంట్ కేటగిరీస్కి మెన్షన్ చేశాడు. అన్రిజర్వ్డ్లో పెట్టాడు చూడండి, ఓపెన్ టు ఆల్. లోకల్ అయినా నాన్ లోకల్ అయినా ఒక వేకెన్సీ మాత్రమే ఉంది. అంటే ఇది మనకేం చెప్తుందంటే లోకల్గా ఎవరైతే ఉంటూ వాళ్ళు పెట్టిన డిస్ట్రిక్ట్స్లో ఉంటున్నారో వాళ్ళకి ఇది చాలా ఎక్సలెంట్ ఆపర్చునిటీ అనమాట అప్లై చేసుకోవటానికి. ఇందాక చెప్పినట్టు BE/R బీటెక్ అనేది ఉండాలి మెకానికల్, ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో. అట్లాగే మీరు 3 ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. 3 years ఆర్ మోర్ సర్వీస్ అనేది ఉండాలి. నేషనల్ కోర్ వాటిట్లో పనిచేసిన మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సేమ్ అసిస్టెంట్ మేనేజర్ సివిల్ అయినా కూడా అంతే. BE బీటెక్ అనేది ఉండాలి. 3 years ఆఫ్ సర్వీస్ అనేది ఉండాలి. ఇక్కడ మొత్తం 4 వేకెన్సీసే ఉన్నాయి. ఆ 4 కూడా లోకల్ వాళ్ళకే ఉన్నాయి. నాన్ లోకల్కి ఏ వేకెన్సీ లేదు. దీనికి కూడా 3 years ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ E&M అక్కడ BE బీటెక్ అయితే ఇక్కడ డిప్లొమా 33 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో లోకల్కి 32 ఉన్నాయి.
నాన్ లోకల్కి లోకల్కి కలిపి ఓన్లీ ఒక వేకెన్సీయే ఉంది. కాకపోతే అసిస్టెంట్ మేనేజర్కి జూనియర్ ఎగ్జిక్యూటివ్కి ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. ఏమంటే అక్కడ బీఈఆర్ బీటెక్ అడిగి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగాడు. ఇక్కడ డిప్లొమా అనేసి ఇచ్చి 5 years ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ అనేది అడిగాడు. అదొకటే డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ అయినా కూడా మీకు మొత్తం 6 వేకెన్సీస్ ఉన్నాయి. సేమ్ నాన్ లోకల్కి ఏం లేదు, ఉన్న 6 లోకలే ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ మొత్తానికి 16 వేకెన్సీస్ ఉన్నాయి. లోకల్ అండ్ నాన్ లోకల్కి కంబైన్డ్గా 3 వేకెన్సీస్ ఉన్నాయి. లోకల్ అయితే 13 వేకెన్సీస్ ఉన్నాయి. మీ యొక్క కేటగిరీ చూసుకొని అప్లికేషన్ అనేది వేసుకోండి. ఎంఎస్సి చదివితే 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. మీరు బీఎస్సీ చదివి అప్లికేషన్ వేస్తుంటే 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. సో ఇక్కడ మీరు ఏమేమి డ్యూలీ సైన్డ్ ఎవరికి పంపించాలి అంటే జనరల్ మేనేజర్ పర్సనల్ ఈఎండ్ఆర్సి అనే దానికి మీరు మీ హార్డ్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్ అనేది పంపించండి. పంపిస్తూ కొన్ని డాక్యుమెంట్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. 10th సర్టిఫికెట్టు, క్యాస్ట్ సర్టిఫికెట్టు, స్టడీ సర్టిఫికెట్టు, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో, 2 ఫోటోలు, 1 to 8th స్టడీ సర్టిఫికెట్టు, రెసిడెన్స్ సర్టిఫికెట్టు, ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేశాడు. సో ఇవన్నీ మీరు అందులో ఎన్క్లోజ్ చేసుకునేసి పంపించేసేయండి. అండ్ ఆ అప్లికేషన్ మీద సైన్ అనేది చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ మీద మీరు సైన్ చేసి ఈ డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేసి అప్లికేషన్ అనేది రెస్పెక్టివ్ మనకి ఏదైతే అడ్వర్టైజ్మెంట్లో అడ్రస్ ఇచ్చాడో ఆ అడ్రస్కి పంపించేసేయండి. లాస్ట్ 1 ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇదే. ఇక్కడ చూడండి, ఎగ్జిక్యూటివ్ క్యాడర్ లోకల్ అంటే ఏమేం డిస్ట్రిక్ట్లు కవర్ అవుతాయి. కరీంనగర్, వరంగల్ అర్బన్, ఖమ్మం, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, ములుగు, బొల్లాపల్లె, భూపల్లె, ఇట్లా భద్రాద్రి, ఇట్లా కొన్ని ఇచ్చాడు. అన్రిజర్వ్డ్ అంటే నాన్ లోకల్ కేటగిరీలో ఉండొచ్చు అనమాట. సో లోకల్ అంటే ఇందులో ఉంటున్న వాళ్ళకి మీకు ప్రియారిటీ అనేది ఎక్కువ ఉంటుంది అని మనకి అర్థం అన్నమాట. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. రిటర్న్ టెస్ట్ అనేది 85 మార్క్స్కి అనేది ఉంటుంది. ఓసీ అయితే 40% అనేది రావాలి. మిగిలిన వాళ్ళకి 35% ఆఫ్ ద మార్క్స్ అనేది రావాలి. రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత అసెస్మెంట్ రిపోర్ట్ అనేది ఉంటుంది. సో ఈ రెండిటి మీద కన్సాలిడేటెడ్గా పర్సంటేజ్ అనేది తీసుకునేసి సెలక్షన్ అనేది చేస్తారు. సో దట్స్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఈ వీడియో కానీ నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట ఐకాన్ని నొక్కితే నేను ఎప్పుడైతే వీడియో పెట్టింగానే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇది న్యూలీ ఫామ్ చేసిన ఛానల్. నాకు మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ మీకు ఏదైనా ఇలాంటి వేకెన్సీస్ గురించి చెప్పాలన్నా లేదు ఇంకేదన్నా కావాలన్నా కూడా సజెషన్ అనేది ఇవ్వండి. ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాకు కూడా కొంచెం రీచ్ పెరుగుతుంది. ఎందుకంటే ఎంత ఎక్కువ మందికి వ్యూస్ చూస్తారో అప్పుడే ఆల్గారిథంకి కూడా మన వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది ఎక్కువ మందికి. సో ఐ నీడ్ దట్ హెల్ప్ ఫ్రమ్ యువర్ సైడ్. థ్యాంక్ యూ.